అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇందులో ఎలాంటి టైం స్టాంప్స్ అనేవి ఉండవు. అండ్ ఇది వచ్చేసి ఎలాంటి స్పెసిఫిక్ జోడియాక్ ఆర్ రాశి వాళ్ళ కోసం అయితే కాదు, ఇది అన్ని రాసుల వాళ్ళ కోసం అనమాట. ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అని అంటే అట్లీస్ట్ ఇందులో 1 or 2 మెసేజెస్ మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ? వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ? అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. సో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ? ద magician, king of pentacles, the tower, what else? Page of pentacles, 10 of swords, 7 of pentacles. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 8 of swords ఉంది. 8 of swords చాలా రోజుల తర్వాత వచ్చింది రీడింగ్లో. ఒక లాస్ట్ 1-2 months వరకు రాలేదనుకుంటా. స్టార్టింగ్లో చాలా ఎక్కువ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 8 of swords ఎనర్జీ. 8 of swords, 5 of wands, king of swords, knight of cups. సో 8 of swords ఎనర్జీ ఇక్కడ ఉండి ఏంటంటే అఫ్ కోర్స్ స్టక్ ఎనర్జీ, ఎమోషనల్లీ డ్రైన్ అవుతున్నారు, ఏదో సొల్యూషన్ రావాలి. అండ్ ఈ సొల్యూషన్ మిమ్మల్ని బయటికి అంటే ఒక స్టక్ ఎనర్జీ నుంచి బయటికి పంపించడం అనమాట. ఓకే, ఈ ఎనర్జీ వల్ల ఏంటంటే 8 of swords వల్ల మీలో చాలామంది సమ్ సార్ట్ ఆఫ్ కనెక్షన్, ఎమోషనల్లీ ఎప్పుడు డ్రైన్ అవుతాము అంటే మోస్ట్లీ మనం ఎప్పుడైతే ఎవరితోనో ఎమోషనల్లీ కనెక్టెడ్ అయినప్పుడే, ఒక స్పెసిఫిక్ పర్సన్ మన లైఫ్లో ఉన్నప్పుడే మనం ఎమోషనల్లీ డ్రైన్. అదర్వైజ్ వీఆర్ ఫైన్, లైక్ మెటీరియల్ థింగ్స్ వచ్చినా రాకున్నా మనం ఇట్ విల్ బి ఓకే, కొంచెం సేపు బాధపడి తర్వాత నార్మల్ అయిపోతుంది. బట్ ఇక్కడ 8 of swords అని అంటేనే ఇక్కడ ఏమవుతుందంటే సంథింగ్ మీ లైఫ్లో సమ్వన్, ఎవరో పర్సన్ వల్ల మీరు చాలా చాలా ఎనర్జీ అనేది లాస్ అవుతూ ఉంది. ఎవ్రీడే మీరు స్టక్ అవుతున్నట్లు ఫీల్ అవ్వడము, లైక్ యూనో కొంతమందికి ఇక్కడ హెల్త్ పరంగా కూడా బాగలేకపోవడము, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం, ఓవర్ థింకింగ్ వల్ల ఇదంతా నడుస్తుంది అనమాట. సో అండ్ ఇది చాలా చాలా ఫైట్స్ కూడా కాస్ట్ చేస్తుంది. ఈ 8 of swords ఎనర్జీ. 5 of wands వచ్చేసి ఏంటంటే ఇంట్లో గొడవలు, లేకపోతే ఆర్గ్యుమెంట్స్ అవన్నీ ఎండ్ అవ్వట్లేదు. అది ఎండ్ అవ్వలేకుండా ఉండడానికి కారణం కూడా ఉండొచ్చు ఇది 8 of swords ఎనర్జీ. ఓకే, ఎందుకు ఇదంతా జరుగుతుంది, దీనికి సొల్యూషన్ అనేది లేదా, ఇది ఎప్పుడు క్లియర్ అవ్వదా, ఎప్పుడు నేను దీని నుంచి బయటపడతాను అన్న ఎనర్జీ అనమాట. ఓకే, సో అందుకని ఇక్కడ 8 of swords ఇస్ కనెక్టెడ్ టు ద టవర్, ఇంకా 10 of swords. ఓకే, సో మీ లైఫ్లో ఇది ఏదైతే ఎమోషనల్లీ మిమ్మల్ని డ్రైన్ చేస్తుందో ఇది జస్ట్ ఏదో స్పెసిఫిక్ పర్సన్ అయ్యి ఉండొచ్చు. అండ్ అదొకటే కాకుండా మీ చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్లో లైక్ యూనో పీపుల్, పేరెంట్స్, సిబ్లింగ్స్, రిలేటివ్స్, ఇలా ఎవరైనా అనమాట. సో ప్రతి ఒక్కరూ మీ ప్రాబ్లం ఏదైతే ఉందో మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. యు ఆర్ ఫీలింగ్ వెరీ వెరీ అలోన్గా ఫీల్ అవ్వడము, ఎవరు నా ప్రాబ్లం అర్థం చేసుకోవట్లేదు, ప్రతి ఒక్కరు ఏదైనా అడిగితే కూడా ఫైట్ చేయడము, అసలు సొల్యూషన్ ఇవ్వకుండా ఇలా ఇబ్బంది పెడుతూ ఉండడం అనమాట. సో మీకు ఏంటి అని అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్తో ఈ పీస్ అనేది డే బై డే లాస్ అయిపోతూ ఉందన్నమాట. ఈవెన్ ఉన్న ఆ చిన్న పాజిటివిటీ ఏదైతే మీరు హోప్తో ఉంచి లైక్ హోప్ని పెట్టుకొని లైఫ్లో ముందుకు వెళ్తున్నారో ఫార్వర్డ్ మూమెంట్లో, అది ఆ ఉన్న చిన్న హోప్ని కూడా తీసుకెళ్ళిపోవడం అనమాట. ఎలా ఈ ఎన్వైర్న్మెంట్లో లైక్ టాక్సిసిటీ ఫీల్ చేయడము, గాసిప్స్ చెప్తూ ఉండడము, మీరు చేయని తప్పుని మీ మీద బ్లేమ్ చేయడము, ఇలాంటిదంతా అనమాట. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందనంటే ద టవర్ ఇంకా 10 of swordsతో ఏదైతే ఈ టాక్సిసిటీ ఉందో ఇది ఎండ్ అవుతుంది తొందరలో. ఇదంతా ఈ నెగిటివిటీ ఒక్కసారిగా ఎండ్ అవుతుందని ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సడన్లీ. ద టవర్ వచ్చిందంటేనే ఒక్కసారిగా మీరు ఎక్స్పెక్ట్ చేయని మూమెంట్లో ఇది జరగడం అనమాట. ఓకే, సో
అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టైంలో. అండ్ ఇది కూడా ఏంటంటే ఈ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినా కూడా మీకు ఫస్ట్ ఏదో బ్రేక్ అవుతున్నట్లు అంతా తిగమగ గందరగోళం ఎప్పుడు ఇదే జరుగుతుంది అని ఫీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. కానీ ఇక్కడ యూనివర్స్ ఏంటంటే ఆ టవర్ జరగడం చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ ఎందుకంటే టవర్ బుక్ ఎండింగ్ ద మజిషియన్ కాబట్టి ఈ టవర్ మూమెంట్ జరిగిన వెంటనే మీ లైఫ్లో ద మజిషియన్తో మీ పొటెన్షియల్ మీరు తెలుసుకోవడం అనమాట. సో ఎలా అంటే ఎందుకు నేను వేరే వాళ్ళని అన్నెసరిగా నా లైఫ్లో పార్ట్ చేసేసి వాళ్ళే డామినేటింగ్ ఉండడము, వాళ్ళే డెసిషన్ తీసుకోవడం, వాళ్ళు గాసిప్ చెప్తున్న మాత్రం నేను బాధపడుతూ ఉండడము ఇలాంటిది అనమాట. సో మీరు ఒక రియలైజేషన్కి రావడము, ఏదో బ్రేక్, ఇది ఈవెన్ మీకు మెంటలీ బ్రేక్ డౌన్ కూడా అవ్వచ్చు, లేకపోతే లిటరలీ ఏదో సిచ్యువేషన్ జరిగి మీ లైఫ్లో మీరు ఫైనలీ ఇది ఎండ్ చేయడం అనమాట. నాకు ఇంకా నేను ఇది తీసుకోలేను, ఎందుకు ఇవన్నీ జరగాలి అని చెప్పేసి మీరు దాని నుంచి బయటికి రావడం, ఆ టవర్ మీ నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి రావడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఒక నెగిటివిటీ నుంచి బయటకు వస్తున్నారు. అది వచ్చిన వెంటనే మీరు ఇక్కడ ద మజిషియన్తో మీ వర్త్, ఐ ఆమ్ వెరీ వర్త్ఫుల్, నాకు నేను చాలా ఇంపార్టెంట్, అన్నీ ఉన్నాయి, మీతో టాలెంట్ ఉంది, మీకు కష్టపడే గుణము, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు చెప్పిన మాటలు అవి నిజం కాదు అని చెప్పేసిన ఆ నాలెడ్జ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఫైనల్లీ మీరు ఒక రియలైజేషన్కి వచ్చి మీ ఎన్వైర్న్మెంట్ని, ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ నెగిటివ్ చేశారు రైట్, 8 of Swords టవర్ ఇంకా 10 of Swordsతో ఆ ఎన్వైర్న్మెంట్ నుంచి బయటకు వస్తున్నారు. మీ ఓన్ సరౌండింగ్స్ని మీరు పాజిటివిటీతో ఫీల్ చేసుకుంటున్నారు. అది ఇక్కడ ఏంటి ఇంట్రెస్టింగ్ అంటే సెల్ఫ్ మోటివేషన్తో, ఇదేదో ఎవరో హెల్ప్ వల్ల కూడా కాదు, ఇక్కడ ఎక్స్టర్నల్ పీపుల్ ఎవ్వరు రాలేదు, మీ ఓన్గా మీ ఎనర్జీతో మీ అంతకు మీరు రియలైజ్ అవ్వడం అనమాట. ఐఎమ్ వర్త్ఫుల్, నేను చాలా టాలెంటెడ్, నాలో డిటర్మినేషన్ ఉంది, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీరు ఏంటంటే యూనివర్స్ని బిలీవ్ చేస్తున్నారు, యూనివర్స్ నాతో ప్రతి ఒక్క టైంలో ఉంది. సో డెఫినెట్లీ న్యూ బిగినింగ్స్, న్యూ స్టార్ట్ ఏది జరగాలనుకున్నా నా లైఫ్లో జరుగుతుంది అని చెప్పేసి యూఆర్ గోయింగ్ టువర్డ్స్ యువర్ హ్యాపీనెస్ అనమాట. అంటే మీ పొటెన్షియల్ మీరు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ టవర్ వచ్చేసి ఇక్కడ బెస్ట్. ఎందుకంటే ఈ టవర్ మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 8 of Swords, ఈ ఫైట్స్, ఈ 10 of Swords ఎనర్జీ నుంచి రిలీజ్ చేస్తుంది. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ 7 of Pentacles ఎనర్జీతో ఇది మీరు ఇప్పుడు నుంచి చూస్తుంది కాదు, చాలా చాలా టైం నుంచి వెయిట్ చేస్తుంది అనమాట. కొంతమందికి ఈ టవర్ మూమెంట్ మీరు నాకెందుకో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎనర్జీ ఏమనిపిస్తుంది అంటే ఈ టవర్ మూమెంట్ గురించి మీరే ఎదురు చూస్తూ ఉండొచ్చు. సడన్గా ఏదైనా జరిగి నేను ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తే బాగుంటుందేమో, యూనివర్స్ ఒక రోల్ ప్లే చేస్తే బాగుంటుందేమో ఇలా అనుకోవడం అనమాట. ఎందుకంటే మీరేం గ్రోత్ ఒకటి చూడట్లేదు, టైం ఒకటి వేస్ట్ అయిపోతుంది, ఎదురు చూసి మొత్తం అంతా మీ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. కాబట్టి మీరు ఏంటంటే యూనివర్స్ స్టెప్ తీసుకుంటే బాగుండు అని చెప్పి కూడా అనుకుంటూ ఉండొచ్చు. అందుకని ఇక్కడ యూనివర్స్ ఇస్ లిజనింగ్. కాబట్టి మీరు వెయిట్ చేసిన దానికి ఫలితం కోసము ఈ టవర్ వస్తుంది. వచ్చినా కూడా ఇది ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యూ అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట. సో న్యూ బిగినింగ్స్ డెఫినెట్లీ రాబోతున్నాయి. ఓల్డ్ ఏదైతే ఉందో, ఏదైతే స్టక్ చేసి పెట్టుందో ఇది కూడా ఎండింగే. దెర్ ఈజ్ ఎండింగ్, సమ్ సార్ట్ ఆఫ్ ఎండింగ్ అయితే మీ లైఫ్లో నడుస్తుంది. అది కూడా ఎండింగ్ ఆఫ్ సమ్ నెగిటివిటీ. ఓకే, మీరు అనుకోవచ్చు ఈ ఎండింగ్ ఉందంటే పెయిన్ఫుల్ ఏమో అని చెప్పేసి. నో, మేబీ జరిగే టైంలో ఆఫ్కోర్స్ టవర్ మూమెంట్ జరుగుతున్న టైంలో కొంచెం మీకు అన్ఈజీగా అనిపించడము, ఎందుకు ఇదంతా ఇలా అవుతుందని చెప్పి అనిపిస్తుండొచ్చు. బట్ అది అయిన వెంటనే మీకు పీస్ అనమాట ఫైనల్లీ అని చెప్పేసి. అండ్ అది ఒక్కటే కాదు, ఇక్కడ ఎనర్జీ ఇంకోటి ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్తో యాజ్ సూన్ యాజ్ మీకు జరిగిన వెంటనే ఒక న్యూ స్టార్ట్తో, పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక స్టేబుల్ స్టార్ట్తో ముందుకు వెళ్ళడము, నేర్చుకోవడము. ఎస్ ఐమ్ కేపబుల్, నేను ఏదైనా సరే నేర్చుకోగలుగుతాను, నాకు ఆ పొటెన్షియల్ ఉంది అని మీరు మీ కింగ్ ఆఫ్ పెంటికల్స్ సైడ్ వెళ్తున్నారు. అంటే చాలా గ్రోత్, లైక్ యూనో ప్రాపర్టీ బై చేసేంత వరకు, ఓన్ బిజినెస్ మెయింటైన్ చేయడము, ఓన్ కెరియర్, ఒక స్ట్రాంగ్ స్టెబిలిటీని బిల్డ్ చేసే సైడ్ వెళ్తూ ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ టవర్ మూమెంట్ జరిగినప్పుడు లెట్ ఇట్ బి, ఇది వచ్చేసి ఒక పాజిటివ్ టవర్ మూమెంట్. టవర్ మూమెంట్ జరిగితేనే మన లైఫ్లో ఒక్కొక్కసారి కొన్ని రిలీజ్ అవుతాయి అనమాట. లేకపోతే మనము స్టక్ అయి ఉండడము, ఇదే వెయిటింగ్ పీరియడ్లో వెయిట్ చేసి థింగ్స్ ఎండ్ కాకుండా అదే 8 of Swords ఎనర్జీలో ఉండాల్సి వస్తుంది. సో లెట్ ఇట్ హ్యాపెన్. కొంచెం మీకు డిఫికల్ట్ అనిపించిన ఆ టవర్ వచ్చేసి ఇంపార్టెంట్. ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఒక స్పెసిఫిక్ ఎనర్జీ టవర్తో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఏదో స్పెసిఫిక్ పర్సన్ గురించో, ఏదో ఎనర్జీ గురించో నిజం తెలుసుకోవాలి, ఒక ట్రూత్ తెలుసుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండొచ్చు. మీకు సడన్లీ అవుట్ ఆఫ్ నోవేర్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం కూడా ఉందన్నమాట. ఓకే, అది ఏం చేస్తుందంటే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్
మీకు ఈజీ అయిపోతుంది ఈసారి. ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇట్స్ నైస్, ఓకే నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది, ఇప్పుడు రిలీజ్ చేయడం మీకు బెస్ట్. అంటే మీకు కష్టం అనిపించదు, ఇప్పుడు ఈజీగా రిలీజ్ చేసేయచ్చు ఏదైతే హోల్డ్ ఆన్ చేస్తున్నారో. కొన్నిసార్లు మనము నెగిటివ్ ఆస్పెక్ట్స్ని చూస్తూ కూడా సరే ఇంకో ఛాన్స్, సరే అంత నార్మల్ అయిపోతుందేమో అని చెప్పేసి వెయిట్ చేస్తూ టాక్సిసిటీ సైడ్ వెళ్తూ ఉంటాం అనమాట. సో కాబట్టి ఈ టవర్ మూమెంట్తో మీకు ఒక క్లారిటీ వచ్చేసి మీకు ఒక ఛాన్స్ అనమాట, ఒక నేను రిలీజ్ చేస్తున్నాను అని చెప్పేసి. బట్ యు ఆర్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఈ ఎనర్జీ ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిపోతుందో అది అయిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ని మీరు చాలా చాలా ఈజీగా ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్తో హ్యాపీగా నేర్చుకుంటున్నట్లు యూనివర్స్ చెప్తుంది. ఓకే, సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉందో అని. ఫైనలీ నాకు ఇక్కడ మాత్రం ఒక చాలా స్ట్రాంగ్, నేను మళ్ళీ చెప్తున్నాను, ద టవర్, 10 of Swords, 8 of Swords, నెగిటివ్ ఎన్వైర్మెంట్. నాకెందుకో తెలియట్లేదు, కొంతమంది సమ్ స్పెసిఫిక్ పీపుల్ మీ లైఫ్లో, ఓకే, నెగిటివ్ పీపుల్ ఇలాంటిదంతా ఉంటుంది చూడండి, వాళ్ళని వదిలేసి పాజిటివిటీ సైడ్ మీరు గ్రో చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఏమంటారు కంపాటబిలిటీ ఉంటుంది చూడండి, అలాంటి ఎన్వైర్న్మెంట్లోకి వెళ్తూ ఉన్నట్టు చూపిస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ ఉండి కూడా మీకు అసలు గ్రోత్ లేదు, జస్ట్ ఊరికే టైం వేస్ట్ అవ్వడము, మీ ఎనర్జీ వేస్ట్ అవ్వడము, అండ్ ఇంకోటి మీ ఇంపార్టెన్స్ తెలుసుకోకపోవడము వేరే వాళ్ళు, ఇదంతా అనమాట. సో దాని నుంచి మీరు మూవ్ అవుతున్నారు. సో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ? దిస్ ఇస్ ఎండ్. ఓకే, 2 ends చూపిస్తుంది. ఇది ఎండ్ అండ్ తర్వాత బిగినింగ్. కింగ్ ఆఫ్ వాండ్స్. వాట్ ఎల్స్? 8 of Pentacles. లాస్ట్ వన్ వచ్చేసి 4 of Cups. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి Queen of Swords. ఓకే, కొంతమందికి ఇంట్రెస్టింగ్ ఇక్కడ 4 of Cups నిన్న వచ్చిన రీడింగ్లో కూడా వచ్చినట్లు ఉంది, బట్ ఐ డోంట్ రిమెంబర్, యూ కెన్ చెక్ వన్స్. ఓకే, మీరు ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందికి స్పెసిఫిక్ మెసేజ్ ఇక్కడ 10 of Pentacles ఇంకా Queen of Swordsతో మీ లైఫ్లో ఎవరైనా కంట్రోలింగ్ పర్సన్ ఉంటే, అలాంటి సిచ్యువేషన్ ఏదంటే ఉంటే ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఇంకా ఏదైనా అయి ఉండొచ్చు. ఇక్కడ ఫ్యామిలీ స్పెషల్గా చూపిస్తుంది. ప్రతిసారి వాళ్ళు కంట్రోల్ చేయడము, ఎవరో ఒకరు మిమ్మల్ని, మీరు దాన్ని వినేసి డిసప్పాయింట్ అయిపోవడము, మీరు మీ లైఫ్ని సాక్రిఫైస్ చేయడము, మీకు నచ్చింది వదిలేసుకోవడం. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సెల్ఫ్ సాబిటాజ్ అనమాట. ఓకే, ఇంకా వాళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళ గుప్పెట్లో వచ్చేసేయాలి, ఇంక తప్పదు, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఆ కంట్రోలింగ్ ఎనర్జీలో ఉండాలి అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఈ ఎనర్జీ ఇప్పుడు ఎండ్ అవుతుంది. ఇది ఎప్పుడు మిమ్మల్ని మీకు నెగిటివిటీనే కాజ్ చేసింది, ఎప్పుడు ఈ కన్ఫ్యూజన్స్నే కాజ్ చేసింది. కాబట్టి 4 of Cupsతో ఏంటంటే సెల్ఫ్ డిసప్పాయింట్మెంట్ నుంచి మీరు ఏదైతే మిమ్మల్ని ఇలా సెల్ఫ్ డిసప్పాయింట్ చేస్తుంది చూడండి, దాని నుంచి మీరు బయటకు వచ్చి యూఆర్ సీయింగ్ థింగ్స్ మళ్ళీ ద మజిషియన్తో. ఇప్పుడు ఏంటంటే ఎస్ నాకు ఆఫర్ ఉంది, నాకు కావాల్సింది ఆల్రెడీ ఉంది, ఇంకా నేను ఎవరు నన్ను కంట్రోల్ చేయకుండా నేను దాని నుంచి బయటికి వచ్చేసి ఒక యాక్షన్ తీసుకుంటాను, హార్డ్ వర్క్ చేస్తాను అనేది చూపిస్తుంది అనమాట. హార్డ్ వర్క్ చేయడానికి, ఒక పాజిటివ్ ఫార్వర్డ్ మూమెంట్ తీసుకోవడానికి మీరు రెడీ అయిపోయారు. ఈ పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చు, కానీ నాకు ఎందుకు ఇక్కడ స్పెసిఫిక్గా ఒక ఫ్యామిలీ అని వచ్చింది. ఆ కంట్రోలింగ్ ఎనర్జీ ఇంక మిమ్మల్ని కంట్రోల్ చేయనీయకుండా మీరు బయటకు వస్తున్నారనమాట. ఓకే, వెరీ వెరీ స్ట్రాంగ్, లైక్ ఇలా అంటే కంబ్యాక్ టైప్ ఉంటుంది చూడండి, అలాంటిది అనమాట. సో మీరు ఏంటంటే ఇంకా నాకు అవసరం లేదు, ఎందుకు నేను వేరే వాళ్ళ మాటలు వినాలి, ఓకే, అలా వినకుండా కింగ్ ఆఫ్ వాండ్స్తో యు ఆర్ టేకింగ్ యాక్షన్ టువర్డ్స్ యువర్ హ్యాపీనెస్ అనమాట ఇక్కడ. ఓకే, సో అండ్ కొంతమందికి ఇక్కడ అదే నిన్న ఆఫ్టర్నూన్ చేసిన రీడింగ్లో మళ్ళీ వచ్చింది మెసేజ్, మీలో ఏదైనా నెగిటివిటీ మీకు అనిపిస్తుంది, ఓకే, మీరు దాని మీద వర్క్ చేయాలి, అది వర్క్ చేసిన తర్వాతనే హెల్ప్ అవుతుందని అనుకుంటే మీరు దాని మీద వర్క్ చేయడానికి కూడా రెడీగా ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో వెరీ వెరీ స్ట్రాంగ్ హార్డ్ వర్క్ నేచర్, అండ్ అది కూడా వితౌట్, ఇక్కడ నేను ముందు మీకు మెసేజ్ ఇచ్చాను టవర్ కార్డ్తో సడన్లీ జరగడం. సో ఓవరాల్ ఇక్కడ ఏంటంటే నెగిటివిటీ నుంచి మీరు పాజిటివిటీకి బయటకు పాజిటివ్ సైడ్ వెళ్తున్నారు, కింగ్ ఆఫ్ వాండ్స్తో యాక్షన్ తీసుకుంటున్నారు మీ లైఫ్లో. ఓకే, సో ఫర్ మనకి ఇక్కడ ఇన్కమింగ్ ఎనర్జీ అయితే ఓన్లీ ఇంతే, ఇప్పుడు లాస్ట్లో చెప్పినంత వరకే వచ్చింది. సో ఇదంతా మీ గురించే రీడింగ్ అయితే. ఓకే, సో ఇదే ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది,
హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.